ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. సిడ్నీ ఎయిర్పోర్ట్ లో తెలుగుదేశం ఆస్ట్రేలియా బృందం ఘన స్వాగతం పలికింది. తెలుగుదేశం ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ విజయ్, వైస్ ప్రెసిడెంట్ సతీష్ ఆహ్వానం పలికారు. బ్రిస్బెన్, క్యాన్బెర్రా, అడిలైడ్, మెల్బోర్న్, న్యూజిలాండ్, న్యూకాసిల్ నుంచి సిడ్నీ వచ్చి తెలుగుదేశం ఎన్ఆర్ఐలు స్వాగతం పలికారు. అందరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారితో ఫోటోలు దిగారు. ఈ నెల 24 వరకు ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటించనున్నారు. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరపున ఆ దేశ హై కమిషనర్ ఆహ్వానించింది. ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాల్ని సందర్శించి అధునాతన బోధనా పద్ధతులను అధ్యయనం చేస్తారు లోకేష్. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కోసం రోడ్ షోలలో పాల్గొననున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో చర్చలు జరపనున్నారు. వారిని రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పురాలో లోకేష్ పాల్గొంటారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కాంతి. ఆస్ట్రేలియా టూర్లో ఉన్నారు. ఇప్పటికే తెలుగు ఎన్ఆర్ఐలందరూ కూడా ఘన స్వాగతం పలికారు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. సో ఆస్ట్రేలియా టూర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఈ రోజు నుంచి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఏదైతే రాష్ట్ర యువతకు అవకాశాలు కల్పించేందుకు అయితే ఈ రోజు నుంచి 7 రోజుల పాటు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండబోతున్నారు. స్పెషల్ విజిటర్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆయన యువతకు అవకాశాలు, అన్వేషణ, సీ ఫుడ్ ఎగుమతులకు దానికి సంబంధించినటువంటి చర్చలో కూడా ఆస్ట్రేలియాలో ఆయన పాల్గొబోతూ ఉన్నారు. అయితే ముఖ్యమైనటువంటి చాలా కొన్ని యూనివర్సిటీస్ నాయకులతోటి, అగ్రశ్రేణి సిఇఓలతోటి, అలాగే నైపుణ్యాభివృద్ధికి సంబంధించినటువంటి మంత్రులతో సమావేశం కానున్నట్లు సీఎం మంత్రి తెలిపారు. అయితే ఏదైతే 7 రోజులు ఈ ప్రోగ్రాం ఉంటుంది. అభ్యాసం, భాగస్వామ్య పర్యటన కోసం ఆస్ట్రేలియాకు వెళ్తూ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి యువతకు అవకాశాలు ఏవైతే ఉన్నాయో దాంతో పాటు కీలకమైనటువంటి ఎగుమతులకి సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది. అలాగే కొన్ని కీలకమైనటువంటి ఎన్ఆర్ఐస్ తో, పారిశ్రామికవేత్తలతోటి అక్కడ భేటీ కాబోతూ ఉన్నారు. అలాగే ఆయన ఇప్పటికే ఆస్ట్రేలియాకి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ అంతా కూడా నారా లోకేష్ కి స్వాగతం పలికారు. ఇక ఏదైతే ఆయన 5 రోజుల పాటు అంటే ఈ రోజు ఉదయం సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాలు చూసుకుంటే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో 2 తెలుగు డయాస్పొరా సమావేశంలో పాల్గొంటారు. అలాగే 20వ తేదీ ఉదయం 9 గంటలకు యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ను కూడా సందర్శిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఎంపీలు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్లతో సమావేశం అవుతారు. సాయంత్రం 3 గంటలకు అక్కడ ఉన్నటువంటి అల్టిమో క్యాంపస్ ను కూడా సందర్శిస్తారు. సాయంత్రం 6:30కు పార్లమెంట్ హౌస్, ఎన్ఎస్డబ్ల్యూ పార్లమెంట్ హౌస్ లో ఆవరణలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. అయితే ఇక్కడ నుంచి వెళ్లి అక్కడ ఉన్నటువంటి విషయాలను అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఏదైతే సిఐఐ సదస్సు ఉందో సదస్సుకు కూడా హాజరవ్వాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులను ఆహ్వానించేదానికి కూడా ఏదైతే సిఐఐ పార్ట్నర్ సమ్మిట్ కి సంబంధించినటువంటి సదస్సుకి రావాలని కూడా ఆహ్వానించబోతూ ఉన్నారు. అలాగే కొన్ని అధునాతన బోధనా పద్ధతుల పైన కూడా ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ అధ్యయనం చేసి వచ్చేందుకు వీలుగా దాదాపు వారం రోజుల పాటు ఆస్ట్రేలియా టూర్ లో వివిధ అంశాలపైన మంత్రి నారా లోకేష్ చర్చించబోతున్నారు. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.